యా, ఐ నో హిమ్ వెల్. కరెక్ట్గా ఎన్ని గంటలకు ఆయన్ని మీరు చూసారో మీకు గుర్తుందా? మేబీ ఓ 5:50 అయ్యుండొచ్చు, లేదంటే 5:30. అది యూజువల్ టైం. ఆ తర్వాత వెళ్ళలేదు. వీ క్లోజ్ అరౌండ్ దట్ టైం. మీకు తెలిసి డాక్టర్ దేవరాజు గారికి ఏవైనా ఇష్యూస్ ఉన్నాయా? అదే నా ఉద్దేశం, ప్రొఫెషన్తో సంబంధం లేకుండా. యు నో హిమ్ వెల్, ఐ గెస్. నో సార్, అలాంటిదేమీ నథింగ్ లైక్ దట్. ఓకే డాక్టర్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. డాక్టర్ గారి ఇంట్లోనూ హాస్పిటల్లోనూ మనకు అందిన స్టేట్మెంట్ బట్టి చూస్తే ఆయనకి చెప్పుకోదగ్గ విధంగా శత్రువులు ఎవరూ లేరు. సో ఆయన ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారనే సందేహాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రూల్ అవుట్ చేయాలి. నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత ఆయన గురించి మనకు తెలిసిన ఒకే ఒక ఇన్ఫర్మేషన్, ఆయన తన పాత స్టూడెంట్కి మెసేజ్ పంపించడం మాత్రమే. అమీర్, సైబర్ సెల్ నుంచి రిపోర్ట్ వచ్చిందా? ఎస్ సార్, వాళ్ళిచ్చిన సమాచారం ప్రకారం 6:30 నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఆ తర్వాత రాత్రి 11:44కి మళ్ళీ స్విచ్ ఆన్ అయింది. ఆ టైంలోనే ఆ అమ్మాయికి ఆయన మెసేజ్ పంపించారు. మళ్ళీ 11:48కి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆ తర్వాత స్విచ్ ఆన్ అవ్వలేదు. అందువల్లే ఫోన్ ట్రేస్ చేయడం కుదరడం లేదు సార్. ఫోన్ ఆన్ అండ్ ఆఫ్ అయిన ప్లేస్ ఏమిటో లొకేషన్ దొరికిందా? దొరికింది సార్, గాంధీనగర్లోనే ఆఫ్ అయింది సార్. ఆ తర్వాత కొండ ప్రాంతంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ టవర్ రేంజ్లోనే ఆన్ అయింది. జార్జ్ సార్, వెంటనే నువ్వు ఆ కొండ ప్రాంతం దగ్గరకు వెళ్ళి ఆయన ఫోటో చూపించి ఎంక్వైరీ చేయి. కమాన్ గో. ఓకే సార్. డాక్టర్ కాల్ లిస్ట్ చెక్ చేశారా? ఎనీథింగ్ స్ట్రేంజ్? నో సార్, అతను ఎక్కువగా ఫోన్ చేసింది అతని భార్యకి కూతురుకు మాత్రమే. తర్వాత కొన్ని నెంబర్ని వెరిఫై చేయాలి సార్. దెన్ మేక్ ఇట్ ఫాస్ట్. ఎస్ సార్. అన్నట్టు ఆ అమ్మాయి నెంబర్ ఎక్కడైనా కాల్ లిస్ట్ లో ఉందా? అదే రితు. చెక్ చేశాను సార్. గత 2 వారాలుగా ఎలాంటి ఫోన్ చేయలేదు. అందులో ఉన్నది నిన్న రాత్రి వచ్చిన మెసేజ్ మాత్రమే సార్. అలాంటి మెసేజ్ పంపించడానికి నార్మల్ గా 2 ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి, ఆయన ఆ అమ్మాయిని కలవాలనుకున్నారు, మెసేజ్ లో మెన్షన్ చేసినట్టు ఈ రోజు ఉదయం 10 గంటలకి. లేదా తను మిస్ అయిన విషయం తనకి తెలియపరచాలనుకుని ఉండాలి. వాట్ ఎవర్, డాక్టర్ పంపించిన ఈ మెసేజ్ వెనుకున్న రీజన్ ఏమిటో మనం కనిపెట్టాలి. ద ఓన్లీ హింట్ వీ హ్యావ్ విత్ అస్. హలో, హాయ్. హాయ్. అక్కడేదో వదిలేసి వచ్చినట్టుంది. ఇక్కడ కొట్లో ఇది వదిలేసినట్లేదే. కొట్లో అని నేను అన్నానా? సినిమా చూస్తున్నప్పుడు నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు ఇంకా అది మర్చిపోలేదు కదా? ఏది? ఆ డాక్టర్ విషయమే. హే, నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను. నీకే అలా అనిపిస్తుందేమో. ఇలా చూడమ్మా, నేను నిన్ను కొత్తగా చూడట్లేదు. నాకు తెలుసు నువ్వు మర్చిపోయలేదా అని. అనవసరంగా మూడంతా స్పాయిల్ చేస్తున్నావు. అయ్యో, ఒక విషయం మర్చిపోయాను. సినిమా ఎలా ఉందో చూసి విక్కీ చెప్పమన్నాడు. చా, నా ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఫోన్ ఉన్నా నంబర్ తెలియాలి కదా. అవును, అది కరెక్టే. పర్లేదులే, సినిమా బాలేదు కాబట్టి నేను చూడలేదని చెప్పేస్తాను. అన్నట్టు నీ ఫ్రెండ్ ఇంట్లోనే ఉందా? తను ఊరు వెళ్ళిపోయింది. తను ఊరు వెళ్ళిన విషయం నేను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. చెప్తే నన్ను వచ్చేయమంటారు. సరే, గుడ్ నైట్. రేపు కలుద్దాం. నువ్వు వెళ్ళిపోతావా? రేఖ ఉందా అని అడిగినప్పుడు నేనేమనుకున్నానో తెలుసా? ఏమనుకున్నావు నువ్వు? ఏమీ అనుకోలేదులే. ఇలా చూడమ్మా, నెక్స్ట్ మంత్ మన పెళ్లి జరిగేంత వరకు నేను కంట్రోల్గా ఉండగలను. తర్వాత మనకిష్టమైన విషయం కోసం ఎదురు చూస్తే మంచి కిక్ ఉంటుంది. ఛ, పోరా. అయినా నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? నేనేమీ చెప్పలేదు కదా. చెప్పకపోయినా మనసులో అనుకున్నావుగా. చాలాపా. సరే, ఇక నువ్వు దిగు. నాకు వేరే పని ఉంది. మనం రేపు కలుద్దాం. లవ్ యూ సంజు. బాయ్. సరే, జాగ్రత్తగా వెళ్ళు. సరే.